హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ ముందుకు వచ్చే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం అంతకుముందు BS4 వెహికల్ చూసేసాం కదా. అసలు BS4 వెహికల్కి BS6 వెహికల్కి డిఫరెన్స్ చెప్తాను అనమాట. మనకి 2000 సంవత్సరం నుంచి BS అనే స్టార్ట్ అయిందనమాట. BS అంటే భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అనమాట. 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. 2000లో BS1, 2005లో BS2, 2010లో BS3, 2017లో BS4, 2020 వచ్చేళ్ళకి BS6 అనమాట. మనకి BS1, BS2, BS3, BS4 అట్లా పెరిగే కొద్ది స్టాండర్డ్ నామ్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట. ఈ BS4 నుండి BS6 చేంజ్ అవ్వడం ముఖ్య కారణం ఏంటంటే పొల్యూషన్ తగ్గించడం అనమాట. BS4లో తీసుకుంటే కాలుష్యం ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అదే BS6లో కొంచెం తక్కువ కాలుష్యం రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి BS4లో తీసుకుంటే కార్బన్ మొనాక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్ కానీ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే కాలుష్యం ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ BS6కి ఏంటంటే BS4తో పోల్చుకుంటే 70% కాలుష్యం తక్కువ వస్తుంది అనమాట. ఈ BS4 వెహికల్స్ ఏంటంటే మనకి అంత టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించడం దానికి జస్ట్ మామూలుగా వాటర్ కాబట్టి ఆ బైక్ కాస్ట్ కూడా కొంచెం తక్కువగా దొరికాయి అనమాట. ఇప్పుడు మనం BS4 వెహికల్ చూసుకుంటే 70,000, 80,000 అట్లా ఉండేవి, 60,000 అట్లా వచ్చాయి. మన BS6 ఏంటంటే కొంచెం అధునాతన టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ బైక్ కాస్ట్ కూడా ధరలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. మన ఎగ్జాంపుల్ తీసుకుని BS6 వెహికల్ చూస్తాం అనుకోండి, ఇప్పుడు ఏ వెహికల్ చూసినా కూడా 1,10,000, 1,10,000, 1,20,000 మినిమం 1 lakh అబౌవ్ అనమాట. డిఫరెన్స్ అదనమాట. ఇక మనకి ఏంటంటే ఇప్పుడు BS6 వెహికల్స్ ఉన్నాయి కదా. BS6 వెహికల్స్ని 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మన దేశంలో తప్పనిసరి చేయబడింది అనమాట BS6 వెహికల్ని. అదేవిధంగా BS4 వెహికల్ ఏంటంటే 2020 సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్ నిలిపివేయబడింది అనమాట. BS4 వెహికల్స్కి మీ దగ్గర ఏమైనా BS4 వెహికల్స్ ఉన్నా సరే రిజిస్ట్రేషన్ అది ఇప్పుడు చేయలేమన్నమాట. ఎందుకంటే 2020 ఆపేశారనమాట. రిజిస్ట్రేషన్ ఇంకా చేయడం ఉండదన్నమాట. ఓకేనా. ఈ BS6 వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే కాలుష్యం తగ్గిద్దనమాట, ఇంజిన్ సామర్థ్యత పెరుగుద్ది అనమాట. ఓకేనా. ఇంజిన్ లైఫ్ కూడా పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అనమాట. ఇది BS4, BS6 వెహికల్స్ డిఫరెన్స్ అనమాట. మీరు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకేనా, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అనమాట. BS4, BS6 డిఫరెన్స్ ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. వీడియో మొత్తం చూసేందుకు థ్యాంక్ యూ.